ప్రజల కోరిక మేరకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు దేశానికి రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు. 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటే తెలంగాణ నెంబర్ 1 అవుతుందని చెప్పారు. తెలంగాణలో పాలమూరును నెంబర్ 1గా నిలబెడతామన్నారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి. తెలంగాణ జీడీపీ పెరుగుతుందా లేదా, తెలంగాణలో అభివృద్ధి ఉందా లేదా, మీ పరిపాలనలో దేశంలో పేదరికమైన జిల్లాలు లెక్క పెడితే తెలంగాణలో 9 జిల్లాలు పేదరికంలో ఉన్నాయని చెప్పి దేశంలోనే కింది స్థాయికి వచ్చింది. చదువు కూడా దేశంలో అతి తక్కువ ఉన్నది ఏంటంటే మన మౌనాలు వచ్చింది. మళ్ళీ మౌనాల్లో అతి అయ్యా అటు సైడ్ వచ్చేసి పేదరికంలో దరిద్రంలో అన్నిట్లలో మీరు తీసుకొచ్చి మా చేతిలో పెడితే ఇలా దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఒక్కొక్కటి తీసుకొస్తుంటే మరి మీరు సహకరించేది పోయి చేయలేని పని మీరు చేస్తుంటే విమర్శలా తగదు. మీకు 70 ఏళ్ళు మీరు పరిపాలించారు, 20 ఏళ్ళు అధికారం మాకు ఇవ్వండి.